ఆంధ్రప్రదేశ్లో తుని ఘటన సంచలనంగా మారింది. 13 ఏళ్ల బాలికపై 62 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం చేసినటువంటి పరిస్థితి. గురుకుల పాఠశాల నుంచి మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లాడు తాటిక నారాయణరావు. కీచకుడు మీద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఆ నిందితుని మీద బాలిక కుటుంబ సభ్యులు దాడి చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అక్కడ స్థానికులు గమనించిన తర్వాత పరిస్థితి చూస్తే ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులు కుటుంబ సభ్యులు అందరూ కూడా అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమాయకులైనటువంటి చిన్నపిల్లల్ని కూడా టార్గెట్ చేసుకొని అక్కడ తుని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినిని మాయమాటలు చెప్పి నమ్మించి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి మనుషులు ఎవరూ లేనటువంటి ప్రదేశానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక సపోటా తోటలోకి తీసుకెళ్ళి అఘాయిత్యం చేసే ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించారు. తాటిక నారాయణరావు ఇతని పేరు. అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నాడు. అక్కడ స్థానికులు గమనించి ఈ పాపను ఏం చేయడానికి తీసుకెళ్తా ఉన్నాడని చెప్పి ఆ తోటలోకి వెళ్ళి చూస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే క్వశ్చన్ చేశారు, వీడియోను కూడా రికార్డ్ చేశారు. నీకు ఇంత వయసు వచ్చింది, 60 సంవత్సరాల పైగా వయసు ఉంది, ఆ పాపకి నువ్వు తాతలాంటి వ్యక్తివి, ఇంత దుర్మార్గంగా ఎట్లా ప్రవర్తిస్తావు, కామంతో కళ్ళు మూసుకుపోయాయా వెధవ అంటూ ఆయన్ని చాలా తిట్టినటువంటి పరిస్థితి. కానీ ఆ వీడియో చూస్తే ఒక్కసారి మీకు కూడా అర్థమవుతుంది, బెదిరించే పరిస్థితికి వచ్చాడు. నేను మున్సిపల్ కౌన్సిలర్ని అయితే ఏంటి, ఆమెను తీసుకొచ్చే క్రమంలో కూడా మూత్ర విసర్జన కోసం అని చెప్తే నేను తీసుకొచ్చాను, నాదేం తప్పు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. చేసిందే తప్పు, కామంతో కళ్ళు మూసుకుపోయి పిచ్చి చేష్టలు చేస్తూ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తి అసలు ఆ వీడియో చూడండి, ఒక్కసారి ఏమన్నాడు చూడండి. మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? సో ఇంత వయసు వచ్చినటువంటి ఈ దుర్మార్గుడు ఇంకా ఎంతమంది బాలికల్ని, ఎంతమంది చిన్నపిల్లల్ని ఇంత దారుణంగా మిస్బిహేవ్ చేశాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.